శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ లగ్నంలో పుట్టిన వారికి గొప్ప లక్షణం ఏమిటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. మీరు చూడండి, కర్కాటక ఎంట్రీ కిచెన్ మీరు చూసినట్లయితే 360 డిగ్రీస్లో ఎటైనా మూవ్ అవ్వగలుగుతుంది. ఇటే వెళ్ళాలి ఏం లేదు, ఎటైనా మూవ్ అవ్వగలుగుతుంది. అది ఒకటి. రెండవది ఏమిటంటే అది అక్కడికక్కడ మీరు సముద్రాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర ఎడారి ప్రాంతంలో ఒడ్డున, ఎడారి కాదు సముద్రపు ఒడ్డున ఎక్కువగా ఉంటాయి. అవి టక్కని భూమిలోకి వెళ్ళిపోగలుగుతుంది. అప్పటికప్పుడు పోయి తీసుకుని అంటే ఏమిటి అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మరి మహర్షులు ఎంత గొప్పగా కర్కాటక లగ్నం అనగానే అది ఎట్లా పెట్టారు, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కర్కాటకం వారికి. ఎమోషన్స్ చూపించడం కానీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు పితృదేవత అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి, ఏ దానాలు ఇవ్వాలి? అసలు సర్వసాధారణంగా మీకు పూర్వజన్మ కర్మ కానీ దోషం కానీ ఏ రూపంలో వస్తుంది? శుక్రుడు కనుక మీకు పాడయ్యాడా, ప్రాపర్టీ లేదా ఎక్కువ లగ్జరీకి వెళ్ళిపోవడం, ఎక్కువ సుఖాల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇబ్బందిని ఇస్తాడు శుక్రుడు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు శుక్రుడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఇవ్వవలసిన దానాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా మీరు కందులు దానంగా కనుక ఇచ్చినట్లయితే పుణ్యము శాతం పెరుగుతుంది. కందులు దానంగా ఇవ్వాలి. అలాగే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పితృదేవతతో పాటు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకటి. రెండవది ఏమిటి అంటే బొబ్బర్లు. శుక్ర సంబంధించింది ఇందాక మనం మాట్లాడుకున్నాక, కాబట్టి బొబ్బర్లు అంటే మనము ఈ యొక్క స్వయం పాకంతో పాటు బొబ్బర్లు కూడా దానంగా ఇవ్వండి. అప్పుడేమవుతుందంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఎటువంటివి తెలుసో తెలియకో ఏ స్త్రీనో ఇబ్బంది పెట్టాం, స్త్రీ దోషం పోతుంది, స్త్రీ శాపం పోతుంది. అలాగే వాహన సంబంధించినటువంటి గండాలు తొలగిపోతాయి. గృహ వస్తు వాహన సంబంధించినటువంటి పోగొట్టుకునేటువంటి దిశ నుంచి బయటపడతారు. అంటే అలాగా ఏదో అప్పు చేశామండి, డబ్బులు కావాలని తెరాజుస్తా నగలన్నీ అలాగే వెళ్ళిపోయాయని బాధపడుతూ ఉంటారు చాలా. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవి తొలగిపోతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు శనగలు కూడా దానంగా ఇవ్వండి గురువారం నాడు. అయితే కందులు మంగళవారము, బొబ్బర్లు శుక్రవారము, శనగలు గురువారం నాడు ఇవ్వండి. స్వయం పాకంతో కలిపి పితృదేవతల కోసమని ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఏవైతే చూడండి, చాలామంది ఎంతో కష్టపడుతున్నానండి, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎంతో లాజిక్గా ఆలోచిస్తున్నాను, ఎన్నో ప్రాక్టికల్గా నేను చేస్తున్నాను, అయినా సరే నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అంటుంటాం. బికాజ్ ఆఫ్ మీ పితృదేవతల అనుగ్రహం ఎక్కడో లోపించిందని మీరు అర్థం చేసుకోవాలి. దేవతా ఆరాధనతో పాటు చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల
తీసుకున్న వ్యక్తి కనుక అరే ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా బీదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ, రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోనే, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే. అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లో నేను చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా
మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక అద్దికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లాగా చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములు అవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది.